సో హలో గైస్ అందరికీ నేను మీ క్లాస్ మీరు చూసారా క్లాస్ నిఖిల్ ఎఫ్ఎఫ్. సో ఇవాళ ఒక నెక్స్ట్ వీడియో టాపిక్ అయితే వచ్చేసాను అనమాట. సో గైస్ ఇంతకుముందు వీడియోలో అయితే మనం క్లాస్ 1 అయ్యింది. సో అందులో వచ్చి జోన్ రొటేషన్ చూసాము. సో ఇప్పుడు క్లాస్ 2లో వచ్చి రొటేషనల్ స్టాటిస్టిక్స్ చూస్తాం అనమాట. అంటే ఒక జోన్ పడినాక అది ఎట్ట రొటేట్ అవుతా మనం సర్వైవ్ అవ్వాలనేదే ఈ క్లాస్ 2 వీడియో. సో ముందు వీడియో కన్నా ఇది కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది, కొద్దిగా క్లారిటీగా వినండి. సో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతకుముందు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం ఇంతకుముందు వీడియో చెప్పినట్టుగా జోన్లో దిగుతాం కదా, ఎక్కడ ఏమి సిగారు లేరో చూసుకొని జోన్ ప్లేట్ చేసుకొని దిగుతాము. సో అది దిగిన తర్వాత స్టెప్స్ నుంచి అయితే ఈ వీడియో కంటిన్యూ ఉంటుంది. ఇది క్లాస్ 2లో. ఫర్ సపోజ్ మనకు జోన్ ఇక్కడ పడింది చూడండి. నేను ఎగ్జాంపుల్గా చెప్తానా, మాకు జోన్ పడలా. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలని చెప్పి అయితే ఇట్లా చేస్తాను అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ జోన్ పడింది, గ్రేవ్ యార్డ్, అబ్జర్వేటరీ, రిమ్నౌ, మాసెల్టీ, పోచంగ్ ఇట్లా టచ్ అవుతా ఒక సర్కిల్ లాగా జోన్ పడింది అనుకోండి. మీరు ఈ అబ్జర్వేటరీలో దిగారు అంటే ల్యాండ్ అవ్వడం కరెక్ట్గా అబ్జర్వేటరీ ల్యాండ్ అయినా అక్కడ ఎవరు ఎనిమిస్ లేరు. కాకపోతే క్వార్టర్ హ్యాంగర్లో వార్ జరుగుతుంది. కొట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎనిమిస్. మీరు అబ్జర్వేటరీకి ఫుల్ లూట్ అయ్యారు. ఇప్పుడు మీరు రొటేషన్ ఎట్ అవ్వాలంటే, సో మీరైతే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అవ్వాలి. ఇప్పుడు కానీ క్లాక్ వైజ్ రొటేషన్ అయినారంటే మీకు రైట్ సైడ్ ఎనిమిస్ వస్తారు. సో నీకు తర్వాత ఇలా చెప్తాను, మీకు అర్థమవుతుందేమో. ఇప్పుడు కానీ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అవ్వాలి. దీనికి కూడా ఒక రీజన్ ఉండదు. సో అది నా అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దానికంటూ పర్టికులర్ ఒక వీడియో చేస్తాను. ఎప్పుడైనా యాంటీ క్లాక్ వైజే రావాలి. ప్లస్ ప్రతి ఈస్ట్ ప్లేయర్ మ్యాక్సిమం చూడండి యాంటీ క్లాక్ వైజే తిరిగి రొటేషన్ అవుతా వస్తారు ఎనిమిదిలకి. ఇప్పుడు కానీ రైట్ సైడ్ రారు, ఎందుకంటే ఆ సైడ్ జాస్టిక్ ఉంటుంది. మనం ఈ మిస్టేక్లో నొక్కేస్తాం అనుకోండి, జాస్టిక్ వాడతాము. అందువల్ల జాస్టిక్ వాడడం వల్ల మన మూమెంట్ స్లో అయిపోతుంది, ఎనిమిది కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కానీ యాంటీ క్లాక్ వైజే రొటేషన్ అవుతాయి, ఎనిమిది కొట్టాలా. సో ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోనమాట. సో ఈ యాంటీ క్లాక్ రొటేషన్ అయ్యేటప్పుడు మన టీమేట్స్ మనం ఎలా కోఆర్డినేషన్ అవుతా వెళ్ళాలనేది ఇది ఒకటి ఉన్నది పాయింట్ అయితే చెప్తాను. ఇది క్లారిటీగా చెప్తాను. సో అందరూ బాగా వినండి. సో ఇంకా పైన అయితే వీడియో స్టార్ట్ అవుతుంది, మెయిన్ వీడియో అనేది. సో చూడండి, సి ఫార్మేషన్ అయినా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఈ ఫార్మేషన్స్ కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు లీడర్ చెప్పాడనమాట, సి ఫార్మేషన్ అవ్వండి అని చెప్పారంటే, సో ఆ పొజిషన్కి వెళ్ళి నిలబడుకోవాలా. అసలు ఈ సి ఫార్మేషన్ అంటే ఏంటంటే పొజిషన్స్ అనమాట. మన ప్లేయర్స్ మన టీమేట్స్ ముగ్గురు, సో వాళ్ళ పొజిషన్ని ఎక్కడెక్కడ ఉండాలని చెప్పేదే ఈ సి ఫార్మేషను. సో ఇంకా సిబిఏ అలా కూడా ఉన్నాయి, కాకపోతే సింపుల్ గుడ్ అని చెప్పి నేను సి తీసుకున్నాను. సో నెక్స్ట్ చూపిస్తాను చూడండి. మీకు ఇలా ఫామ్ అవ్వాలి చెప్పారంటే ఇలా ఫామ్ అవ్వాలి ఖచ్చితంగా. చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటే సి ఫార్మేషన్ అంటే పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ని బట్టి ఆ ప్లేస్లో ఉండాలా. ఇప్పుడు రష్యర్ అనుకోండి, యాంటీ క్లాక్ రష్యర్ చెప్తున్నారు, రష్యర్ కానీ ఆర్ఎల్స్ లీడర్ అనుకోండి. సో అతను చెప్పారు సి ఫార్మేషన్ ఫామ్ అవ్వండి అంటే. సో స్నైపర్ ఎప్పుడు అసల్టర్ వెనకాల ఉండాలా, సపోర్టర్కి పక్కన ఉండాలా, అలా అనమాట. స్నైపర్ బట్టి మనం కాంబినేషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ టౌన్ నుంచి వచ్చారు, మీరు సి మార్క్లో ఉన్నారనుకోండి. సో రష్యర్ ఫస్ట్ వెళ్తారు, వెనకాల సపోర్టర్ వెళ్తారు అనమాట. సో వీళ్ళిద్దరు కవర్ ఇస్తూ స్నైపర్ అసల్టర్ ఉంటారు. సో అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. సో ఎందుకంటే వీళ్ళకి ఒకరొకరు కాంబినేషన్ ఉంటుంది. ఒక బాక్స్ లాగా ఉన్నారు చూడండి వీళ్ళు లొకేషన్ చూసేదానికి. సో ఇటుపై నుంచి వచ్చినా చూసుకోవచ్చు, మన స్క్రీన్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఏ సైడ్ చూసినా. సో ఈజీగా ఉంటుంది అనమాట ఎనిమిది కొట్టేదానికి. ఇది ఒక ఫార్మేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏ ఉన్నది, సో అది ఏ కొద్దిగా టఫ్ అనమాట. సో ఆ తర్వాత వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చి సి ఇది సింపుల్, అందుకే చూపిస్తాను మీకు. సో గైస్ ఒక ఈట్ స్పోర్ట్స్ అంటే ఇలా ఉంటుంది, ఇలా రొటేషన్ అవుతారు, ఇట్లా స్టాటిక్స్ యూజ్ చేస్తారు. సో మనలాగా దిగడం, గన్లు ఎత్తుకొని ఎనిమిదిపైకి వెళ్ళి చచ్చిపోవడం, కొట్టడం అట్టయితే చేయరు. సో చాలా ఐక్యూతో ఆడాలా, స్కిల్స్ మ్యాటర్, డివైస్ మ్యాటర్ దీంతో అయితే. సో మన వాళ్ళు ఉన్నారు ఎందుకయ్యా నేను అనకూడదు, కానీ ఏమన్నా ఎగిరితే చాలు, వాళ్ళు ఏమన్నా కొట్టినారంటే చాలు, ఇన్వైట్ ఇచ్చేసి రూమ్ మ్యాచ్ 1v1 అంట. 1 ట్యాప్ కొట్టి ఏం చేస్తావు ఇప్పుడు? నీ ఈ స్పోర్ట్స్లో 1 ట్యాప్ పనికి రాదు. నువ్వు ఒకడు కొడతావు 1 ట్యాప్, వాళ్ళ టీం గమ్మునే ఉంటుందా? బీఆర్లో లాగా అదో ఇప్పుడు మీరు చూడండి, ఒకరిని కొట్టినామా వెనకాల ఇంకోటి వస్తాడు, అట్టుండదు. ఆడైతే మొత్తం అందరూ ఒకసారిగా దూకేస్తారు, గ్రానైట్లు అవి ఇవి వేస్తారు. సో చాలా ఐక్యూతో ఆడతారనమాట. అలా ఉంటుంది ఈ స్పోర్ట్స్. మీరు అనుకున్నంత ఈజీ కాదు, సో మీరు అంత టఫ్ కూడా కాదు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాట్లాడుకుంటూ పోతే ఆడికే వెళ్తాం అనమాట. సో మీకు క్లారిటీగా చూపలేనని చెప్పితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్నైపర్, అసల్టర్, రష్యర్, సపోర్టర్. సో ఎప్పుడు కానీ మ్యాక్సిమం రష్యర్ వెళ్తాడు, రష్యర్ ఇక్కడ సపోర్ట్ ఉంటాడు అనమాట. షార్ట్ రేంజ్ ప్లేయర్ అనుకోండి, మన భాషలో చెప్పాలంటే షార్ట్ రేంజ్ ప్లేయరు. సో సపోర్ట్ ఉంటారు, అసల్టర్ రీఫిల్ ప్లేయర్స్ అంటారు వాళ్ళని. సో ఇంకా స్నైపర్స్ ఉంటారు. సో ఇలా అయితే టీమ్ కోఆర్డినేషన్ సి ఫార్మేషన్ అయితే ఉన్నారు. ఏం లేదు, జోన్ బ్రేక్ చేస్తూ స్టాటిక్స్ యూజ్ చేస్తూ ఒక ఫార్మేషన్ వెళ్ళారంటే మ్యాక్సిమం లాస్ట్ వరకు ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మన వాళ్ళకి ఇవేం అర్థం కాదు చెప్పినా కూడా. సో వెళ్తారు, గేమ్ ఆడతారు, పడిపోతే పడిపోయినా అటు పోతారు. సో ఈ స్పోర్ట్స్కి వెళ్ళాలని మాత్రం నేను ఇలా చెప్తాను వీడియోస్. మిగిలిన అయితే నెక్స్ట్ వీడియోస్ వస్తాయి, అప్కమింగ్ వీడియోస్, దాంతో కూడా చూడండి.
సో వీడియో లాస్ట్లో అయితే మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ చెప్తాను. సో అది అందరూ మిస్ అవ్వబాకండి. సో లాస్ట్లో వీడియో అయితే చూడండి. సో అండ్ వన్ థింగ్ దీంతో వచ్చి కోఆర్డినేషన్ ఉంటుంది కదా, టీమ్ కోఆర్డినేషను. సో వాళ్ళ డిస్టెన్స్ కూడా ముఖ్యమే. ఇప్పుడు రష్యర్ సపోర్ట్ వెళ్ళారు, అజల్టర్ లాంగ్లో ఉన్నాడు, ఒక 100-200 మీటర్స్లో ఉన్నాడు. ఇన్ కేస్ వాళ్ళిద్దరు నాకేరంటే ఇతను వచ్చి లోపల వాళ్ళ దగ్గర కిల్ అయిపోతారు అనమాట. సో అది కూడా ముఖ్యము, డిస్టెన్స్ చూసుకోవాలి ఎంత ఉన్నదని ప్లేయర్ టు ప్లేయరు. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది జస్ట్ ఒక ఈ స్పోర్ట్స్ యావరేజ్ మాత్రమే నేను చూపించేది. సో కన్ఫామ్గా ఇట్టే ఉండాలి, ఇలానే ఉంటేనే మీరు ఇవ్వగలరు బతకగలరు అని అయితే చెప్పడం నేను యావరేజ్ చెప్తాను. సో దాని అంత నుంచి అంత ఉండొచ్చు అని మీటర్స్ అని చూపిస్తా చూడండి. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సి ఫార్మేషన్ స్క్వైర్ లాగా ఉంటుంది కదా చూడండి ఇదే. సో ఏకే పెట్టుకోండి కదా మెయిన్ పర్సన్. సో అతను వచ్చి స్నైపర్ అనుకోండి. రైట్ సైడ్ ఉండేది వచ్చి సపోర్టరు, లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చి అజల్టరు. సో స్ట్రైట్ కూడా ఏది వచ్చి రషర్ అనమాట. సో ఇటు ఉన్నదన్నమాట ఫార్మేషన్. స్నైపర్ నుంచి అజల్టర్ కింది డిస్టెన్స్. సో స్నైపర్ టు అజల్టరు అట్లా ఉంటాయి కొంచెం చూడండి. సో రషర్ నుంచి అజల్టర్కి ఎంత ఉండాలా, రషర్ నుంచి స్నైపర్కి ఎంత ఉండాలి డిస్టెన్స్. సో ఇది యావరేజ్ అనమాట. నేను పర్టికులర్ ఇలా ఉండాలని చెప్పడంలే, జస్ట్ ఇది ఒక యావరేజ్. ఈ స్పోర్ట్స్లో ఒక యావరేజ్గా డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు ఎక్కడైనా చూడండి ఏ ప్లేయర్ కానీ టీం వదిలేసి దూరంగా ఉండడు. మహా అంటే కొద్ది దూరం వెళ్ళుంటాడు కానీ టీం వదిలేసి అయితే వెళ్ళిపోడు. సో ఎక్కడ ఈ స్పోర్ట్స్లో ఇదైతే కామన్ థింగ్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోనమాట. టీంతో ఉంటేనే గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మీకు గ్రాంట్ వచ్చినా సరే అవతల డివిటేస్ ఏదో ఒకటి సంథింగ్ వేసి కాపాడచ్చు. కానీ సో మీరు సోలోగా ఉంటే మాత్రం ఎప్పటికైనా చనిపోతారు. సో రష్ వెళ్ళి నేనే ఆడేస్తాను, నేనే గెలిచేస్తాను ఈ స్పోర్ట్స్ అనుకోబాకండి. సో అయితే కుదరని పని. ఇది మన బిఆర్ లాగ్ కాదు ఈ స్పోర్ట్స్. సో ఈ కోడ్ ఏంటంటే C75M అని. సో ఇప్పుడు లీడర్ చెప్తాడు. సో స్నైపర్ C75M కానీ నువ్వు ఉండు అంటాడు. సో సి అనేది వచ్చి ఆ కోడ్ అనమాట. CAMB అట్టుంటాయి. 75 అనేది దాని పర్సంటేజు. సో 100 అంటే టాప్, 75 అంటే టాప్ కొన్ని ఒకరు తక్కువ, అలా ఉంటాయి కొన్ని పర్సంటేజెస్. మన బ్యాటరీ పర్సంటేజ్ అట్ అనుకోండి. 75 అనేది వచ్చి ఆ పర్సంటేజ్, ఆ పాయింట్ కాడ ఉండాలా. ఎం అనేది వచ్చి మార్క్. C75M అంటే సి ఉంటుంది కదా ఆ ప్లేస్లో 75% ఆ లెవెల్లో మార్క్ అది. ఎం అంటే మార్క్. సో ఇలా ఫార్మేషన్ అవ్వాలా. ఇప్పుడు C100M అంటే టాప్లో ఉండాలా. C75M అంటే టాప్ కొన్ని ఒకరు తక్కువలా. C50 అంటే మిడిల్లో. C0M అంటే బాటంలో. ఓకే, అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. సో ఇలా కోడ్స్ అయితే ఉంటాయి కొన్ని. సో మ్యాక్సిమం ఇది హై లెవెల్ ప్లేయర్స్ వాళ్ళైతే యూజ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్లో టాప్లో ఉంటారు కదా చాలా తెలిసిన వాళ్ళు. సో వాళ్ళైతే యూజ్ చేస్తారు. మరీ తక్కువ వాళ్ళని యూజ్ చేయరు, వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరని చెప్పను. మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తారు, కాకపోతే ఎక్కువ యూజ్ చేస్తారు. దీని వచ్చి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇది క్లబ్జీగా అనిపిస్తుంది మనం ఇంట అంటే. సో మళ్ళీ మీకు అలవాటు అవుతుందిలేండి. సో ఫస్ట్లో అందరికీ నాకు కూడా అట్టే ఉండింది, నేను కూడా నేర్చుకునేటప్పుడు కూడా. సో ఇప్పుడైతే కొద్దిగా బెటరు. సో అది గైస్ పాయింట్. సో ఈరోజు క్లాస్లో అయితే ఇదే అనమాట. సో మనం దిగుతాము. సో అబ్జర్వేట్లో ఏదో ప్లేస్ ర్యాండమ్ ప్లేస్ దిగాము. సో సి ఫార్మేషన్లో లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతా వెళ్ళాలి. సో పొజిషన్స్ కూడా చూసుకోవాలి, అంటే ఎక్కడ ఉండాలా అని చెప్పి పొజిషన్స్ చూసుకొని ఆ ఫార్మేషన్లో ఆడినారంటే సో ఖచ్చితంగా మీరే గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో కన్ఫామ్ గెలుస్తారని చెప్పలేం, కన్ఫామ్ గెలవరని కూడా చెప్పలేం. సో ఎందుకంటే అది ఈ స్పోర్ట్స్, మళ్ళా BRCS అలాంటివి అయితే కాదు అది. సో ఒక్కొక్క ప్లేయర్ ఎలా వస్తాడంటే సో ఒకడే మీ నలుగురిని లేపేంత లెవెల్లో కూడా ఉండొచ్చు. సో నేను ఎవరిని తక్కువ చేయటంలే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను అంతే. సో ఆ లెవెల్లో వస్తారు ఒక్కొక్క ప్లేయరు. చాలా ఐక్యూతో ఆడతారనమాట. సో అందువల్లే ఇలా చెప్పిస్తాను నేను. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నన్ను. మరి తెలుసా ఇంట్రెస్ట్ అని అయితే పెట్టండి. సో నేనైతే దాన్ని చూసి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మీకు. సో ఇంపార్టెంట్ నోటీస్ అన్నాను కదా, సో అదైతే ఏం లేదు, మన గ్రూప్లో పెట్టాను, మన పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో. సో అందులో వచ్చి చాలా వరకు ఈ టోర్నమెంట్ పెట్టమనే చెప్పారు. సో ఆ టోర్నమెంట్ ఫుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు రేపు ఈవినింగ్ కల్లా నేను షేర్ చేస్తాను అనమాట, అప్లోడ్ చేస్తాను. సో ముందుగా నోటీస్ చెప్పేది వచ్చి సండే ఉంటుంది టోర్నమెంట్. సో అది కూడా చెప్తాను. సండే మార్నింగ్ ఈవినింగ్ కానీ కరెక్ట్గా రేపు వీడియోలో అయితే చెప్తాను. కన్ఫర్మ్ సండే అయితే ఉంటుంది టోర్నమెంట్ అయితే. సో ఫుల్ మ్యాప్ టోర్నమెంటా లేదా క్లాస్ కూడా అని అయితే మీకు నేను తర్వాత చెప్తాను వీడియోస్లో. నెక్స్ట్ రేపు వస్తుంది కదా ఆ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో ఏ ప్రైజ్ ఉందా లేదా అని అలాంటివి కూడా చెప్పేస్తాను అనమాట. సో ఇవాళ వీడియో అంతే గాయ్స్. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. దిగాలి, మన దిగిన పొజిషన్ కరెక్ట్గా చూసుకోవాలి, సి ఫార్మేషన్ అవ్వాలి, కరెక్ట్ పొజిషన్ చెక్ చేసుకోవాలి. సో యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలి. ఎప్పుడు కానీ రష్యర్ చెప్పిన మాట, అంటే రష్యర్ అంటే లేటర్ అనుకోండి, ఆయన చెప్పిన మాట అయితే కన్ఫామ్ వినాలి. సో అప్పుడు అయినప్పుడు మాత్రం మీకు ఈ స్పోర్ట్స్లో ఉపయోగపడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అతనికి ప్రతి ఒక్కరు తెలుస్తుంటుంది ఎట్లా ఫార్మేషన్ అవ్వాలి ఏదని. సో గాయ్స్ ఇవాళ వీడియో ఇంతే. సో నాకు కూడా తెలిసి వీడియో చాలా లెంత్ అయిందని.
సో మీకు అర్థం అవ్వాలని చెప్తే చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేయను. సో అందువల్ల వీడియో లెంత్ అయింది, ఏమనుకోబాకండి గాయస్. సో నెక్స్ట్ నుంచి అయితే కొద్దిగా తగ్గించి కొద్దిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. సో చూడ ప్రతి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా. సో ఇదే గైస్ వీడియో అయితే. సో క్లాస్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. సో క్లాస్ 3 అది అయితే తర్వాత ఇంకొక 2 డేస్ 3 డేస్ అయితే పోస్ట్ చేస్తా. ఆఫ్టర్ మన టోర్నమెంట్ తర్వాత ఇంకా పోస్ట్ చేసే వీడియో, ఎందుకంటే ఇంకా ఆ టోర్నమెంట్ వీడియో ఎడిట్ చేసుకోగలను నేను. సో ఒక్కనే టైం సరిపోదు. ఈ స్పోర్ట్స్కి అయితే టీం ఉండాలి. సో మన టోర్నమెంట్కి లేదు కదా, నేను ఒక్కనే చేసుకోవాలి.